నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తుండగా మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై నవాజ్ షరీఫ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలు సంస్థల ముందు పాకిస్తాన్ అడుక్కు తింటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ పతనం అంచున నిలిచింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. అప్పు కోసం ప్రపంచ దేశాలను ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఇక పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులను పెంచేసింది. విద్యుత్, గ్యాస్, ఇంధన ధరలను భారీగా పెంచింది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా లండన్ వెళ్లిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల వేళ మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలోనే తోషఖానా కేసులో దోషిగా తేలి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం అనుభవిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ దూసుకెళ్తున్నారు. మరోసారి పాక్ ప్రధాని పదవిని దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ను ఉద్దేశించి నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి భారత్, అమెరికా కారణం కాదని, పాకిస్తాన్ ప్రభుత్వమే కారణమని తెలిపారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో 1993, 1999, 2017లో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ పనిచేశారు. ప్రస్తుతం మరోసారి ప్రధాని కావాలని ఎన్నికల బరిలోకి దిగారు. ఇవాళ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి భారత్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. వాస్తవానికి పాక్ను పాకిస్తాన్ తగలబెట్టుకుందని పేర్కొన్నారు. 2018లో పాక్ సైన్యం రిగ్గింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వల్లే పాకిస్తాన్ ప్రజలకు కష్టాలు వచ్చాయని, అదే ఆర్థిక పతనానికి కారణమైందని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇక పాక్ సైన్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పటికీ కూడా చట్టబద్ధత కల్పిస్తారని పాకిస్తాన్ న్యాయ వ్యవస్థపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు భారత్తో తాను మెరుగైన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నట్టు ఇటీవల నవాజ్ షరీఫ్ తెలిపారు. ఇక 1999 కార్గిల్ యుద్ధం తనకు తెలియకుండా జరిగిందని నవాజ్ వ్యాఖ్యానించడం ఇరు దేశాల మధ్యే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను పాక్ ప్రధానిగా ఉన్న హయాంలోనే ఇద్దరు భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీలు పాకిస్తాన్ సందర్శించిన విషయాన్ని నవాజ్ షరీఫ్ ఇటీవల గుర్తు చేశారు.